వ్యవసాయాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతులను ఎన్నికలప్పుడు ఊరించి ఇప్పుడు మోసం చేశారని మండిపడ్డారు. రైతులకు విత్తనాలు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గ్రామంలో ఆయిల్ ఫామ్ క్రాప్ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నర్మేటలో 300 కోట్లతో చేపట్టిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. ఆల్రెడీ వర్షాలు పడతా ఉన్నాయి. జూన్ 9వ తేదీ ఇవాళ. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఏమీ మాట్లాడతలేదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుపడగానే రైతు బంధు పైసలు పడుడు స్టార్ట్ అవుతుండే. వాన చినుకుపడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ఇవాళ 9వ తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇవాళ మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా, రైతులకు మోసం చేసినట్టే కదా. మీరు ఆ రోజేమో ఊరిచ్చిండ్రు, వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని నమ్మించిండ్రు. కానీ గెలవంగానే ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. ఎకరాకు ఒక 5-10 క్వింటాలు తక్కువ పడుతుంది, రోగం ఎక్కువ, గట్టిగా గాలి దుమారం పెడితే కూడా పడిపోతుంది, వాన పట్టే కూడా, దొడ్డు చినుకులు పట్టే కూడా వంగిపోతుంది. దోమపోటు ఎక్కువ, దానికి దోమపోటు ఎక్కువ, రోగాలు ఎక్కువ, గట్టిగా వాన పట్టే వంగిపోతుంది, దిగుబడి తక్కువ. ఇక దానికి నువ్వు ఇస్తా అంటే ఏం లాభం? దొడ్డు వడ్లు 25-30 క్వింటాలు పండితే సన్నవడ్లు 15-20 పడతాయి. మరి దానివల్ల రైతు నష్టపోతాడు తప్ప లాభం జరగదు.